Hello everyone. Welcome to Rouse Business Marketing Company. ఇన్ డే టు డే బేసిస్ మనం ఎప్పుడన్నా ఒక న్యూ బిజినెస్ పర్సన్‌ని కలిసినప్పుడు ఐ విల్ ట్రై టు మేక్ దెమ్ అండర్‌స్టాండ్ హౌ ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ మనకి ఆన్‌లైన్‌లో మార్కెటింగ్ చేసుకోవటం అనేది. ఐ కీప్ ఆన్ టెల్లింగ్ దెమ్ బట్ వాళ్ళేంటి అంటే మనకు ఆ ఏరియాలో అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. అండ్ ఇప్పుడు మీకు సర్వీస్ ఇచ్చినా కూడా మీరేం చేస్తున్నారో అర్థం చేసుకునేంత హ్మ్, తెలియదండి మనకి. సో, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గివింగ్ ఇట్? అని చాలా సార్లు క్వెషన్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో, టు ఓవర్‌కమ్ థాట్ నేను బేసిక్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్తాను. యూజింగ్ విచ్ యూ కెన్ అసెస్ యువర్ ఆన్‌లైన్ ప్రెజెన్స్. సో, ఈ 3 టూల్స్ ఏవైతే నేను ఇక్కడ చూయించానో ఎస్‌సిఓ క్విక్, వెబ్‌సైట్ ఎస్‌సిఓ చెకర్ అండ్ గూగుల్ పేజ్ స్పీడ్ ఇన్‌సైట్స్. ఈ మూడిటి ద్వారా మనము ఆన్ పేజ్ ఎస్‌సిఓ, ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ అండ్ టెక్నికల్ ఎస్‌సిఓ అనే 3 కాన్సెప్ట్స్‌ని మనం అర్థం చేసుకోవచ్చు. సో, చిన్న టర్మ్స్ చెప్తాను. అవి మీరు గుర్తెట్టుకున్నా గూడా, మీ ఆన్‌లైన్ ప్రెజెన్స్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది డే టు డే అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. టు స్టార్ట్ విత్, లెట్ మీ స్టార్ట్ ఇన్‌స్టాలింగ్ ఎస్‌సిఓ క్విక్. ఎస్‌సిఓ క్విక్ అనేది ఫ్రీ టూల్. యూజువల్లీ ఐ రికమెండ్ యూ టు ఇన్‌స్టాల్ ఇట్ ఆన్ వెబ్‌సైట్. మీ మొబైల్‌లో కాకుండా వెబ్‌సైట్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇట్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్. నేమ్ వచ్చేసి ఎస్‌సిఓ క్యూయూఏకేఈ ఎస్‌సిఓ క్విక్. ఇలా కొట్టి ఎస్‌సిఓ క్విక్ ఎక్స్‌టెన్షన్ అని కొట్టండి యాక్చువల్‌గా ఎక్స్‌టెన్షన్. సో, ఎస్‌సిఓ క్విక్ ఎక్స్‌టెన్షన్ కొట్టినప్పుడు ఇలా వస్తుంది పేజ్. క్లిక్ ఆన్ ఇట్ అండ్ ఇక్కడ యాడ్ టు క్రోమ్ ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ యాడ్ టు క్రోమ్, యాడ్ ఎక్స్టెన్షన్. ఓకే. సో, ఇట్ ఆటోమేటికల్లీ యాడ్ అయినప్పుడు మనకి ఇటువంటి మెసేజ్ వస్తుంది. జస్ట్ వి కెన్ సీ దట్ సింబల్ హియర్. కనిపించలేదనుకోండి జస్ట్ క్లిక్ ఆన్ దిస్ సింబల్ అండ్ గో టు ఎస్‌సిఓ క్విక్. ఇక్కడ పిన్ సింబల్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే యూ కెన్ సీ యువర్ ఎస్‌సిఓ క్విక్ యాక్టివ్ హియర్. ఇప్పుడు మనం ఏదైనా గాని మీ పేజ్, ఈ పేజ్‌ని ఓపెన్ చేయండి. లైక్ మేబీ rausedu.com. సో, ఈ పేజ్ నేను ఓపెన్ చేస్తున్నాననమాట. ఓపెన్ చేసినప్పుడు ఇలా మనకి పైన కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇటువంటి డీటెయిల్స్ వస్తాయి. ఇందులో మేక్ ష్యూర్ యూ చెక్ విత్ ర్యాంక్. ర్యాంక్ అనేది డే టు డే ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తూ ఉండాలి. నాట్ ఎవ్రీ డే, ఎవ్రీ వీక్ అట్‌లీస్ట్. ఈ మండే మనం చెక్ చేసామనుకోండి, నెక్స్ట్ మండే ఆర్ ట్యూస్‌డే మనం చెక్ చేసేసరికి దట్ షుడ్ బి రెడ్యూస్డ్. ఇప్పుడు మనకి 12.1 ఉంది గదా! మిలియన్. మనం నెక్స్ట్ వీక్ ఎళ్ళేసరికి ఇట్ షుడ్ బి లోవర్ దాన్ దట్. అట్‌లీస్ట్ 11 మిలియన్‌కొచ్చుండాలి. ఇదొక పారామీటర్ మీ ఆన్‌లైన్ ప్రెజెన్స్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పడానికి. అండ్ వీటిని బ్యాక్‌లింక్స్ అంటాము. ఈ బ్యాక్‌లింక్స్ అనేది మనకి యాడ్ అవుతూనే వెళ్ళాలి. సో, బ్యాక్‌లింక్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. బ్యాక్‌లింక్స్ ఎంత ఇంక్రీజ్ అయితే మన వెబ్‌సైట్‌ది, మన డిజిటల్ ప్రెజెన్స్‌ది అంత క్రెడిబిలిటీ ఇంక్రీజ్ అవుతుందని అర్థం. ఓకే. సో, దిస్ ఈస్ వన్ గుడ్ టూల్. దీని తర్వాత మనము లెట్ అస్ గో అండ్ చెక్ పిఏడిఏ చెకర్. గూగుల్ సెర్చ్‌లోకెళ్ళి పిఏడిఏ చెకర్, సీహెచ్‌ఈ-సీకేఈఆర్ చెకర్ అని ఇవ్వండి. ఇలా ఇచ్చినప్పుడు మనకి వెబ్‌సైట్ ఎస్‌సిఓ చెకర్ అని ఒకటొస్తుంది. సో, జస్ట్ ఓపెన్ ఇట్. దాని లోపలికెళ్ళి మన డొమైన్ ఇవ్వండి. సో, ఇలా డొమైన్ ఇచ్చేసి క్లిక్ ఆన్ ఐ యామ్ నాట్ ఎ రోబోట్ అండ్ చెక్ పిఏడిఏ. సో, మన ఆన్‌లైన్ ప్రెజెన్స్ గురించి ఇది క్లియర్‌గా ఇస్తుంది. ఇప్పుడు ఈ డొమైన్ నేమ్‌కి ఇక్కడ అథారిటీ, మోజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ వచ్చేసి 7 ఉంది. పేజ్ అథారిటీ 19. ఇలా మనకి స్కోర్స్ వస్తాయి. ఈ స్కోర్స్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ స్కోర్ ఈస్ స్పామ్ స్కోర్. స్పామ్ స్కోర్ అనేది మాక్సిమం 1 ఉండాలి. 1 కంటే ఎక్కువ ఉంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ వెబ్‌సైట్. ఓకే. సో, 1 కంటే ఎక్కువ ఉందంటే ఏంటి అర్థం? మీ దానిలో కంటెంట్ ప్లాగరైజ్డ్ కంటెంట్ ఎక్కువుంది. అంటే వేరే వాళ్ళ వెబ్‌సైట్‌లో ఉన్న ఎక్కువ కంటెంట్ మీ వెబ్‌సైట్‌లో ఉందని అర్థం. సో, స్పామ్ స్కోర్ ఒకటి చెక్ చేసుకోవాలి. అండ్ బ్యాక్‌లింక్స్ క్వాలిటీ కూడా. సో, బ్యాక్‌లింక్స్ క్వాలిటీ ఎలా ఉందనేది కూడా ఇంపార్టెంటే. సో, ఇవి కనిపించలేదనుకోండి మేబీ మీకు లెస్ నంబర్ ఆఫ్ బ్యాక్‌లింక్స్ ఉండుండొచ్చు. ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్‌లో ఇట్ విల్ బి ఇంప్రూవింగ్. సో, దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. అండ్ ఇక్కడ డూ ఫాలో, నో ఫాలో బ్యాక్‌లింక్స్ అని ఉంటాయి. ఈ రెండిట్లో కూడా యూజువల్లీ డూ ఫాలో బ్యాక్‌లింక్స్ అనేవి హై ఉండాలి. వెన్ కంపేర్డ్ టు నో ఫాలో బ్యాక్‌లింక్స్. ఇవి ఒక్క రోజులో కాదండి ఈ పనంతా కూడా. ఇట్స్ ఫ్రీక్వెంట్ లైక్ ఇట్స్ 1 టు 2-6 మంత్స్ అట్‌లీస్ట్ 2 మంత్స్. ఇక్కడ నుంచి 6 మంత్స్ లోపు ఇవన్నీ ఇంప్రూవ్‌మెంట్స్ కనిపిస్తాయి మనకి. సో, డే 1 రోజు మనం ఇట్లా ఆహ్,
ఫస్ట్ డేనే మనం ఆన్‌లైన్‌లోకొచ్చిన ఫస్ట్ డేనే అన్ని డేటా రావు. అది అంటే వైల్ వి ట్రావెల్ విత్ ద సర్వీస్ ప్రొవైడర్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. హార్డ్‌లీ 2-6 మంత్స్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్. మీరు హై బడ్జెట్ ఇచ్చారంటే 1-2 మంత్స్‌లోనే అది మనకి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఒకేళ అంత బడ్జెట్ లేదనుకోండి అట్‌లీస్ట్ 6 మంత్స్ ప్లాన్ చేసుకోవాలి. అండ్ మీ కంటెంట్ అనేది ప్యూర్ ఉండాలి. స్పామ్ స్కోర్ 1% కంటే ఎక్కువ ఉంటే గూగుల్ మీ వెబ్‌సైట్‌ని బ్లాక్ చేస్తుంది. ఇట్ మీన్స్ థట్ వెబ్‌సైట్ బ్లాక్ అవుతుందంటే వెబ్‌సైట్ కనపడదని కాదు. వెబ్‌సైట్ కనపడుతుంది గానీ, దానికి డొమైన్ అథారిటీ గానీ, ప్రాపర్ క్రెడిబిలిటీ గానీ ఉండదు అన్నమాట. మనం దాని మీద ఏదైనా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేయాలంటే, దాన్ని యూజ్ చేసి కామర్స్ అట్లాంటివి చేయాలంటే ఇట్ వోంట్ వర్క్. సో, ఇది కూడా ఫ్రీ టూలే అండి. మనం వి కెన్ యూజ్ ఇట్. ఈ యాస్పెక్ట్స్ మనం చెక్ చేసుకోవాలి. అథారిటీ స్కోర్ ఎట్లా ఉంది? అండ్ బ్యాక్‌లింక్స్ ఎన్నున్నాయి? ఎన్ని క్వాలిటీ బ్యాక్‌లింక్స్ ఉన్నాయి? అండ్ స్పామ్ స్కోర్ ఎంత ఉంది? ముఖ్యమైన ఎలిమెంట్ స్పామ్ స్కోర్. ఓకే. సో, ఇది. దీని తర్వాత దేర్ ఈస్ వన్ మోర్ టూల్. అదేంటంటే డిఏ పేజ్ డెవ్, టెక్నికల్ ఎస్‌సిఓ. మనం పేజ్ స్పీడ్ ఇన్‌సైట్స్ అని కొట్టండి ఇక్కడ. సో, పేజ్ స్పీడ్ ఇన్‌సైట్స్. ఫస్ట్ వస్తుంది మనకి పేజ్ స్పీడ్ డాట్ వెబ్ డాట్ డీఈవీ అనే వెబ్‌సైట్. క్లిక్ ఆన్ ఇట్. అండ్ మీ వెబ్‌సైట్ నేమ్ ఇవ్వండి. సమ్ ఇష్యూ ఐ గెస్. ఇక్కడ నేను వెబ్‌సైట్ నేమ్ ఇస్తున్నాను. రాస్ ఎడు డాట్ కామ్. సో, ఇప్పుడు ఇది ఎనలైజ్ చేస్తుంది. ఎనలైజ్ చేసి మన డొమైన్‌లో మన మొబైల్ వ్యూలో గాని, అంటే మనం మొబైల్‌లో చూస్తాం వెబ్‌సైట్స్, డెస్క్‌టాప్‌లో చూస్తాం వెబ్‌సైట్స్. అందులో ఉన్న కంటెంట్ ఎలా ఉందనేది మనకి చెప్తుంది అన్నమాట. ఓకే. సో, దిస్ ఈస్ డెస్క్‌టాప్ అండ్ దిస్ ఈస్ డొమైన్. ఈ 2 యాస్పెక్ట్స్‌లో మన డిజిటల్ కంటెంట్ ఎట్లా పెర్ఫార్మ్ చేస్తుంది. ఇవన్నీ కంటెంట్ రిలేటెడ్ ఇష్యూస్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాయి. ఓకే. ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌లో ఆహ్, కంటెంట్ 99% బెస్ట్ ఉంది. 99% పెర్ఫార్మెన్స్. ఓకే. 100కి 99 వచ్చాయన్నమాట మార్క్స్. ఓకే. ఇక్కడ మనం చెక్ చేసామనుకోండి, యూ కెన్ సీ లైక్ ఫస్ట్ కంటెంట్‌ఫుల్ పెయింట్ అంటే ఇమేజెస్ ఎటువంటి యూజ్ చేసామో అవి ఎంత టైం పడుతుంది లాగిన్ అంటే యాక్సెస్ చేసుకోవటానికి. మాక్సిమం 2 సెకండ్స్ ఉండాలండి. 2 సెకండ్స్ కంటే ఎక్కువ ఉంటే మీ వెబ్‌సైట్ ర్యాంకింగ్ అనేది తగ్గిపోతుంది. బికాజ్ యువర్ కంటెంట్ ఈస్ నాట్ అప్ టు మార్క్. మీ వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్ గాని, మీ మొబైల్ అప్లికేషన్‌లో ఉన్న కంటెంట్ గాని ఇట్స్ నాట్ అప్ టు మార్క్ అని అర్థం. ఓకే. సో, ఆ కంటెంట్‌ని ఖచ్చితంగా మీరు ఇంప్రూవైజ్ చేసుకోవాలి. ఎందుకు 2 సెకండ్స్ కంటే ఎక్కువ సేపు మనం యాక్సెస్ చేయలేక ఎక్కువ సేపు యాక్సెస్ చేసామనుకోండి, మీ వెబ్‌సైట్ పెర్ఫార్మన్స్ లో ఉందని అర్థం. ఓకే. సో, ఇవి బేసిక్ డీటెయిల్స్. ఇవి మనకి ఇక్కడ ర్యాంకింగ్ ఇచ్చారు. 89 వరకు ఉంటే ఆరెంజ్‌లో ఉన్నట్టు, 90-100లో ఉండేట్టు చూసుకోవాలి. అలా ఒకవేళ లేదనుకోండి, మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ కంటెంట్‌ని మనం మార్చుకోవాలి. ఇఫ్ యూ చెక్ హియర్ ఇట్ ఈస్ పర్ఫార్మెన్స్ 99% మనం ఇలా కొడితే అలా వచ్చేస్తుంది అని అర్థం అనమాట. యాక్సెసిబిలిటీ ఈస్ హై 91 ఇట్స్ గుడ్. బికాస్ మనం చాలా ఇక్కడ కొంచెం హై ఇమేజెస్ యూజ్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది. స్పీడ్ అవన్నీ ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ప్రాక్టీసెస్. 100 ఔట్ ఆఫ్ 100 బెస్ట్ ప్రాక్టీసెస్. అండ్ ఎస్‌సిఓకి సంబంధించి ఒక 8% తక్కువ ఉంది. మనం కిందకొచ్చామనుకోండి దానికి సంబంధించిన డీటెయిల్ ఇక్కడ ఇలా ఇచ్చేసుంటారు. ఇవన్నీ మీరు హ్యాండిల్ చేయలేరు. చాలా మటుకి సర్వీస్ ప్రొవైడర్స్ కూడా కొన్ని హ్యాండిల్ చేయలేరు. సో, ఇక్కడ 90 కంటే ఎక్కువ ఉందంటే ఇట్స్ గుడ్ వెబ్‌సైట్ అని అర్థం. మరి 100 ఔట్ ఆఫ్ 100 అని ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇఫ్ మనకి సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేపబుల్ అనుకోండి. యూ టెల్ దెమ్ టు హ్యాండిల్ థిస్. యాక్చువల్లీ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అన్నమాట. ఓకే. సో, దిస్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ ఇదే మనం డెస్క్‌టాప్‌లో చూసామనుకోండి. యూ కెన్ చెక్ ఇట్. సో, మొబైల్ కంటే డెస్క్‌టాప్‌లో ఈ ఈ సైడ్ పెర్ఫార్మన్స్ కొంచెం లో ఉంది. యూజువల్‌గా మనం రెండిటికి ఒకటే కంటెంట్ వర్కౌట్ కాదు మనకి. మొబైల్‌కి సెపరేట్ కంటెంట్ ఉంటుంది. అండ్ వెబ్‌సైట్‌కి సెపరేట్ కంటెంట్ ఉంటుంది. సెపరేషన్ అనేది రెస్పాన్సివ్‌నెస్ అనేది మనం మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్సో గుడ్ వెబ్‌సైట్. 94 అనేది బాగుందని అర్థం. ఓకే. అండ్ యూ కెన్ సీ దట్ పెర్ఫార్మన్స్ 94%, యాక్సెసిబిలిటీ 91. ఇది బెస్ట్ ప్రాక్టీసెస్ 100% అండ్ ఎస్‌సిఓ 92%.
నాకు తెలిసి సిమిలర్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉండుంటాయి. ఇవి అప్లికేషన్ డెవలపర్ ఎవరైతే డెవలప్ చేస్తూ ఉంటారో, డిజైన్ చేస్తారో వాళ్ళు దే విల్ బి హ్యాండ్లింగ్ ఇట్. ఈ ఎర్రర్స్ అన్ని ఖచ్చితంగా రిజాల్వ్ చేసుకోవాలి. రిజాల్వ్ చేసుకుంటే 100 ఔట్ ఆఫ్ 100 పెర్ఫార్మెన్స్ వస్తుంది. సో, మన కంటెంట్, మన ఆన్‌లైన్ కంటెంట్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది ఇలా తెలుసుకోవచ్చు మనం. అండ్ ఈ ఏ టూల్స్ గూడా చార్జ్ చేయవు మీకు. దే ఆర్ ఫ్రీ టు యూజ్. ఓకే. సో, జస్ట్ నోట్ దీస్ థింగ్స్ అండ్ ట్రై టు ఎవాల్యుయేట్ హౌ యువర్ ఆన్‌లైన్ ప్రెజెన్స్ పెర్ఫార్మింగ్ అండ్ దాన్ని బట్టి మీరు ఇంప్రూవైజేషన్స్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. ఐ హోప్ ఈ 3 టూల్స్ మీ వెబ్‌సైట్‌ని, మీ మొబైల్ అప్లికేషన్స్‌ని అండ్ మీ డిజిటల్ ప్రెజెన్స్‌ని ఇంప్రూవైజ్ చేయడానికి హెల్ప్ అవుతాయని. థాంక్ యూ వెరీ మచ్.